పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు 5వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు. ఈనాటి పట్టణాల ధ్యానాంశం: దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు, విశ్వాసం అద్భుతాలను చేస్తుంది. పరలోక తండ్రి, ఈ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ఈరోజు నీ ప్రేమను, నీ కరుణను, విశ్వాసం యొక్క గొప్పతనాన్ని మాకు తెలియచేయము. మా హృదయాలను తెరచి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క పట్టణాల ధ్యానాంశం: దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ధ్యానించినట్లయితే, ప్రియా స్నేహితులారా, ఇజ్రాయేలీలు బాధలో చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఒక గొప్ప వాగ్దానం చేశాడు. నేను నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించాను. ప్రపంచంలోని ప్రేమలు అన్నీ ఉన్నా కానీ ఏ ప్రేమ కూడా దేవునికి సరికావు. కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. మనం బలహీనపడినప్పుడు, పాపంలో పడినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడా, నా ప్రార్థన వినడం లేదా? కానీ ఈ వాక్యం చెప్తూ ఉంది, నేను నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించాను. దేవుని ప్రేమ మన అర్హతలపై కాదు, ఆయన కృపపై ఆధారపడి ఉంటుంది. విరిగిపోయిన జీవితాలను మళ్ళీ దేవుడు కడతాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలీలతో నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో విరిగిపోవచ్చు. కుటుంబ బంధాలు, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ జీవితం. కానీ దేవుడు విరిగిన పాత్రలను కూడా మళ్ళీ అందంగా చేయగలడు. ఎక్కడ మనుషులు ఇది అసాధ్యం అంటారో అక్కడ దేవుడు నేను చేస్తాను, నాకు అన్నీ సాధ్యమే అని వాగ్దానం చేస్తున్నారు. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చే దేవుడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు తన ప్రజలను మళ్ళీ ఆనందంతో నింపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కన్నీళ్లతో ఉన్నారా? దేవుడు మీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. ప్రతి కన్నీటి బొట్టు దేవునికి విలువైనది. మరి కననీయ స్త్రీ యొక్క విశ్వాసం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు ధ్యానించినట్లయితే, ఈ కననీయ స్త్రీ యూదురాలు కాదు, అయినా ఆమె యేసును వెతికింది. ఆమె తన కుమార్తె కోసం ప్రార్థించింది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ సంఘటన సూచిస్తూ ఉంది. ఆమె సమస్య పెద్దది కాదు, కానీ ఆమె విశ్వాసం ఇంకా పెద్దది. మౌనం కూడా దేవుని సమాధానంలో భాగమే. మొదట యేసు ఆమెకు సమాధానం చెప్పలేదు. ఎందుకు? మన విశ్వాసాన్ని బలపరచడానికి. కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాదు అంటే దేవుడు వినలేదని కాదు, ఆయన సరైన సమయాన్ని సిద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వినయంతో కూడిన విశ్వాసం ఆమె కనపరుస్తుంది. ఆమె ఇలా చెప్పింది, ప్రభు, కుక్కలు కూడా యజమాని బల్ల నుండి పడే ముక్కలను తింటాయి కదా. ఇది వినయం. విశ్వాసం ఉన్న వారికి వినయం ఒక మకుట కిరీటంగా ఉంటుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, వినయస్తులను కృపను అనుగ్రహిస్తాడు. గొప్ప విశ్వాసానికి గొప్ప ఆశీర్వాదం. యేసుప్రభు ఇలా అన్నారు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. ఆమె కుమార్తె వెంటనే స్వస్థత పొందింది. విశ్వాసం పరిస్థితులను మారుస్తుంది. విశ్వాసం అద్భుతాలకు దారితీస్తుంది. ఈ 2 పట్టణాల సందేశం ఇర్మియా చెప్తూ ఉన్నాడు, దేవుని నిత్య ప్రేమతో ప్రేమిస్తాడు. దేవుడు నిత్య ప్రేమతో ప్రేమిస్తాడు. మత్తయి చెప్తూ ఉన్నాడు, ఆ ప్రేమను విశ్వాసంతో పట్టుకున్న వారు ఆశీర్వాదాన్ని పొందుతారు. ప్రేమ మాత్రమే సరిపోదు, విశ్వాసం కూడా అవసరం.
విశ్వాసం మాత్రమే సరిపోదు, దేవుని కృప కూడా అవసరం. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితానికి 3 పాఠాలు నేర్చుకుందాం. దేవుడు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రార్థనలో ఎన్నడూ నిరుత్సాహపడకూడదు. వినయం మరియు విశ్వాసంతో యేసును ఆశ్రయించుదాం. ఒక చిన్న ఉదాహరణ ఏమనగా, ఒక చిన్న బాలుడు తన తండ్రి చేతిని బలంగా పట్టుకుని వేగంగా ప్రవహిస్తూ ఉన్న నదిని దాటాడు. ఎవరో అడిగారు, నీకు భయం వేయలేదా? బాలుడు చెప్పాడు, నేను నాన్న చేతిని పట్టుకోలేదు, నానే నా చేతిని పట్టుకున్నాడు. అలాగే మనం విశ్వాసం బలహీనపడిన దేవుడు మన చేతిని విడిచిపెట్టడు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు మన అందరితో అంటూ ఉన్నాడు, నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి అని. ప్రేమించే దేవుని మీద విశ్వాసం ఉంచితే నిరాశ ఆశగా మారుతుంది, కన్నీళ్లు సంతోషంగా మారుతాయి, బలహీనత బలంగా మారుతుంది, అసాధ్యం సాధ్యమవుతుంది. కళ్ళు మూసి దయగల దేవుని ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ పవిత్ర వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు మమ్మల్ని నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నావని గుర్తు చేస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. ప్రభు, కననీయ స్త్రీ లాంటి దృఢమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ఆలస్యం జరిగినా నిరుత్సాహపడకుండా ప్రార్థించే కృపను మాకు ఇవ్వండి. మా కుటుంబాలను, పిల్లలను, రోగులను, బాధల్లో ఉన్న వారిని నీ కరుణతో తాకండి. విరిగిపోయిన జీవితాలను పునర్నిర్మించండి. కన్నీళ్లను ఆనందంగా మార్చండి. మా విశ్వాసాన్ని బలపరిచి వినయంతో నిన్ను ఆచరించే జీవితం ప్రసాదించండి. ఈ వారం మొత్తం నీ సన్నిధిలో నడిపించు. మా ద్వారా నీ ప్రేమనితరులకు పంచే కృపను దయచేయండి. ఇవన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం. దయగల ప్రభువా, నీ అనంతమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలనైనా. నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, ఆ ప్రేమను రుజువు చేయటానికి కల్వరిలో మా కోసం మరణించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాంనైనా. నిజమైన స్నేహితునిగా, నిజమైన తండ్రిగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నావు. మేమందరం కూడా నీ బిడ్డలమని నమ్మి విశ్వసించే భాగ్యం దయచేయండి. మా ప్రియమైన తండ్రి, మాతో ఉండి మమ్మలను నీ కౌగిట్లో దాచి ఉంచమని, ఎటువంటి ఆపదలు రాకుండా ఎల్లప్పుడూ మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.